రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారత ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే 2 రోజుల సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. దీంతో సమ్మిట్ ప్రాంగణాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణ రైజింగ్ నినాదాన్ని చాటుతూ సిటీ ప్రధాన జంక్షన్స్, ఫేమస్ ప్లేసెస్, పర్యాటక ప్రాంతాల్లో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ తెరలతో ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక సిటీలోని 10 ప్రాంతాల్లో సమ్మిట్ వివరాలు తెలిసేలా ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, బ్రోచర్స్ అందుబాటులో ఉంచనున్నారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్, సెక్రటేరియట్ అధికారిక భవనాలపై ప్రత్యేకంగా లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తు లక్ష్యాలను ప్రదర్శించనున్నారు. దుర్గం చెరువులో గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోను ప్రదర్శించనున్నారు. ఇక హుస్సేన్ సాగర్లో వాటర్ ప్రొజెక్షన్లో భారత ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం తదితర అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ ప్రాంతానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా డిజిటల్ LED తెరలను అమరుస్తున్నారు. వాటిపై ఫ్యూచర్ సిటీకి ఎలా వెళ్లాలి, ఎంత దూరం అనే డీటెయిల్స్ పొందుపరుస్తున్నారు. రైటిక సిటీలోని ప్రముఖ కట్టడం చార్మినార్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, చార్మినార్ దగ్గర సమ్మిట్ కు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు జరగనున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి అయితే హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూడవచ్చు ఒక ఏర్పాటును కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు GHMC కంప్లీట్గా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సందర్భంలో చార్మినార్ అంటే మనం చూడవచ్చు ఇటు హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది చార్మినార్. సో హైదరాబాద్కు రోల్ మోడల్గా ఉండేటువంటి చార్మినార్ వద్ద అయితే ఇటు తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి కూడా సుమారు 47 దేశాల నుంచి ఇటు ఫారెన్ డెలిగేట్స్ ఏర్పాటు చేయబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ పేరిట ఏర్పాటు చేసినటువంటి గ్లోబల్ సమ్మిట్లో అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న క్రమంలో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ చారిత్రాత్మక కట్టడాల వద్ద అయితే ఇటు తెలంగాణ రైజింగ్కి సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీలతో పాటు అదేవిధంగా మనం చూడవచ్చు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక లైటింగ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే రేపటి నుంచి 44 దేశాలకు సంబంధించినటువంటి 154 మంది అతిథులు హాజరు కాబోతున్నటువంటి యొక్క గ్లోబల్ సమ్మిట్ను 2047 లక్ష్యంగా మనం చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయ్యే విధంగా అయితే ఏర్పాటు చేయబోతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి అయితే ఇటు ప్రజాదరణ ఉండే విధంగా కూడా మొదటి 3 రోజుల పాటు ఇటు డెలిగేట్స్ మీటింగ్స్ అనంతరం ఇటు ప్రజలకు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి తెలిసే విధంగా అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఏర్పాట్లను అయితే చేశారు. అంతేకాకుండా రేపటి నుంచి మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్క్రీన్లు కూడా ఏర్పాట్లు చేసేందుకైతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో మనం ఒకసారి చార్మినార్ వద్ద ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లను అయితే గమనించవచ్చు. మనం చూస్తున్నాం చార్మినార్ అంటేనే నిత్యం రద్దీగా ఉంటుంది. ఇటు హైదరాబాద్కు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా చార్మినార్ను విజిట్ చేయడానికి చూస్తుంటారు. అంతేకాకుండా మనం చార్మినార్ ఎప్పుడు చూసినా కూడా చుట్టుపక్కల వేలాది మంది అయితే ఎప్పుడు చార్మినార్ను విజిట్ చేసేందుకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇటు దేశంలోని ప్రజలందరికీ కూడా తెలియాలి. అంతేకాకుండా రాష్ట్రం చేపట్టబోతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంజాయ్ చేసేందుకైతే చాలామంది ప్రజలు కూడా వాళ్ళ భాగస్వామ్యం కల్పిస్తూ ఏర్పాట్లు చేయబోతున్న క్రమంలో ముఖ్యంగా మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రం చేపట్టబోతున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది దేశంలోనే ఆదర్శంగా అండ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న క్రమంలో దీనికి సంబంధించి రానున్న తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇటు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు చార్మినార్తో పాటు చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటు తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అదేవిధంగా భారీ LED స్క్రీన్స్ను కూడా ఇటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే GHMC అన్ని ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు కాచిగూడ రైల్వే స్టేషన్, అంతేకాకుండా నాంపల్లి రైల్వే స్టేషన్తో పాటు చాలా ప్రాంతాలలో సిటీలో ఉన్నటువంటి అన్ని హిస్టారికల్ ప్లేసెస్లో కూడా తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్ జరగబోతున్నటువంటి వివరాలను ప్రజలకు తెలియజేసేందుకైతే ప్రత్యేకంగా అలంకరణ చేసిన క్రమంలో ఇటు హైదరాబాద్ సిటీలో 3 రోజుల పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి డెలిగేట్స్ రాబోతున్న క్రమంలో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క చారిత్రక వైభవం గురించి తెలియజెప్పే విధంగా
అంతేకాకుండా ఇటు గ్లోబల్ సమ్మిట్ గురించి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలియజేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో మనం చూడవచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ప్రత్యేక లైటింగ్ను కూడా చార్మినార్ ముందు ఏర్పాటు చేశారు. సో ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకైతే ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్లు అయితే ప్రజలందరికీ తెలుస్తాయని మనం చెప్పవచ్చు. సో ఈ క్రమంలోనే ఇక్కడ ప్రత్యేక అలంకరణలు కూడా ఏర్పాట్లను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇటు 3 రోజుల అనంతరం ప్రజలకు కూడా భాగస్వామ్యం కలిగిస్తూ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ను కూడా విజిట్ చేసే విధంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం, అంతేకాకుండా భవిష్యత్తులో భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో ఈ యొక్క రేపు జరగబోతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేసే విధంగా అయితే ప్రత్యేకంగా లైటింగ్స్ను, హోర్డింగ్స్ను, అదేవిధంగా ఎల్ఈడి స్క్రీన్స్ను కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జ్యోతి.